మన లోకల్ కార్పొరేటర్ విజయారెడ్డి గారికి, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ గారికి, మన టీమ్ టీఎస్ఆర్టీసీకి, ఎలక్ట్రా ఆఫీషియల్స్కి, విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్కి, ఆహ్వానితులందరూ కూడా స్వాగతం కోరుతూ ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి, మన సిబ్బంది తరపు నుంచి ఈరోజు ఈ కార్యక్రమం విచ్చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరు కూడా తెలుసు, ఆల్మోస్ట్ 10 సంవత్సరం తర్వాత ఒక పిఆర్సీని మనము టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం ఆల్మోస్ట్ 2017లో ఇచ్చిన ఐఆర్ని ఈరోజు ఒక 21% ఫిట్మెంట్తోని మనము ఇంప్లిమెంట్ చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయము. దీనికి బాగా కృషి చేసిన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ట్రాన్స్పోర్ట్ మన టీఆర్ఎండ్ఆర్బి శ్రీనివాసరాజు గారికి, అందరు కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దాదాపు 7-8 ఇయర్స్ నుంచి మనం అందరూ కూడా ఎదురు చూశాను. ఈ ఒక నిర్ణయం వల్ల దాదాపు సర్వింగు మన ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్లస్ రిటైర్డ్ అయిన వాళ్ళు దాదాపు 51,000 మందికి ఇది బెనిఫిట్ కావడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మన మినిస్టర్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు, 280 crores రూపీస్ని మన ఆర్పిఎస్ బాండ్స్ అమౌంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఈరోజు మీ అందరు కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. సో ముఖ్యంగా అందరు కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేసింది డిసెంబర్ 9వ తారీఖు. దానివల్ల ఈరోజు దాదాపు 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తారు. సార్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్. on behalf of the entire TSRTC management, we are very grateful sir for supporting us in implementation of PRC and as also release of 280 crores sir. ఈ మీ యొక్క సపోర్ట్ వలన ఈరోజు మన ఆర్టీసీ బాగుంది, ఒక దాని ఆరోగ్యం కూడా బాగుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది సార్. సో ఈరోజు దాదాపు 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణించి దాదాపు 879 crores 879 కోటి రూపాయలు వాళ్ళందరూ కూడా ఆదా జరిగిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో అందరు కూడా తెలుసు, మన గవర్నమెంట్ కూడా మనకు ఈ స్కీమ్ ద్వారా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నా తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి, యాజమాన్య తరఫు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆల్రెడీ మన టీఎస్ఆర్టీసీలో దాదాపు 75 బస్సెస్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇంకా వాళ్ళు ఫ్లీట్ యాడ్ చేయడానికి 25 బస్సెస్ నాన్ ఏసీ బస్సెస్ మహాలక్ష్మి స్కీమ్కి ఇంప్లిమెంట్ అయ్యే ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడము, బస్సెస్ లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవంతా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బస్సెస్, కాలుష్య రహిత బస్సెస్, అందరు కూడా మేలు జరిగే మన ఈ బస్సెస్. సో ముఖ్యంగా ఈరోజు లాంచ్ చేయడము చాలా సంతోషం అనిపిస్తుంది. ప్లస్ 150 ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ కూడా జూన్ దాకా మనం రాబోతున్నాం. దానివల్ల కూడా మొత్తం ఇంట్రా సిటీ కూడా ఆ బస్సెస్ను మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఒక బస్సెస్ని చాలా తక్కువ టైంలో సప్లై చేసిన మన ఎలక్ట్రా కంపెనీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మన లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ కార్పొరేటరు ప్లస్ మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, మన సిబ్బందికి, టీమ్ టీఎస్ఆర్టీసీకి అందరు కూడా స్వాగతం కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీఎస్ఆర్టీసీ.